హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ట్రైటెక్ టెక్నాలజీస్. మా ఛానల్కి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో. అండ్ మీకు ఏ క్వైరీస్ ఉన్నా కానీ కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో. అండ్ ఆల్సో మీకు ఏ ఫీడ్బ్యాక్ ఉన్నా కానీ మాకు కామెంట్ సెక్షన్లో ఫీడ్బ్యాక్స్ కూడా సెండ్ చేస్తూ ఉండండి, సో దట్ మాకు కూడా తెలుస్తుంది లైక్ హౌ మచ్ యూ ఆర్ గెటింగ్ ఇన్ టు ది టెక్నాలజీ అనేది. ఓకే, సో మనం ఆల్రెడీ డెవాప్స్ మంత్లో ఉన్నాము ఈ మంత్. అండ్ మనం ఆల్రెడీ జెన్కిన్స్ ఇన్స్టాలేషన్ చూసాము ఆన్ విండోస్. అండ్ ఆల్సో వీ హ్యావ్ సీన్ జెన్కిన్స్ ఇన్స్టాలేషన్ ఆన్ ఉబుంటూ. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనము జాబ్స్ ఎలా క్రియేట్ చేసామో చూసాము, అసలు జాబ్స్ అంటే ఏంటో చూసాము. అండ్ జాబ్స్ మనం ఎలా ట్రిగర్ చేసామో చూసాము. అండ్ ఆల్సో లైక్ సెకండ్ సెషన్లో జాబ్ క్రియేషన్ తర్వాత లైక్ మనము ఎగ్జిక్యూట్ ఎలా చేస్తాము, బిల్డ్ ఎలా క్రియేట్ చేస్తామో చూసాము. దాని తర్వాత బిల్డ్ ట్రిగర్ చూసాము, లైక్ పీరియాడికల్గా ఎట్లా మనము బిల్డ్ని ట్రిగర్ చేస్తామో చూసాము. ఆ తర్వాత గిట్ని మనం ఎలా యాడ్ చేస్తాము సోర్స్ కోడ్ మేనేజ్మెంట్లో అది చూసాము. అండ్ ఆల్సో వీ హ్యావ్ రన్ సమ్ బిల్డ్స్ కూడా ఎలా రన్ చేసామో చూసాము. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి మనము ఆల్రెడీ థియరీ పార్ట్ చూసాము ఆఫ్ ది టెస్ట్ ఎగ్జిక్యూషన్స్. ఓకే, సో టెస్ట్ ఎగ్జిక్యూషన్స్ ఎలా ఉంటుంది, హౌ జెన్కిన్స్ ప్రీ ప్రాసెస్ ఎలా చేస్తుంది టెస్ట్ కోడ్ని అనేసి, బిల్డ్ని ఎలా టెస్ట్ ఎగ్జిక్యూట్ చేస్తుందో చూద్దాం. ఓకే, సో లెట్ మీ క్రియేట్ ఏ న్యూ జాబ్ ఆర్ లెట్ us టేక్ ద ఎగ్జిస్టింగ్ జాబ్. గ్రేడల్ జాబ్ ఉంది కదా, మనం ఆల్రెడీ క్రియేట్ చేసాము. ఓకే, సో నేను దీన్ని మళ్ళీ ఒకసారి బిల్డ్ చేస్తాను. సో ఐ జస్ట్ డూ ఏ బిల్డ్. ఓకే, సో బిల్డ్ నౌ అని కొట్టాను. సో ఇట్ ఈస్ జస్ట్ బిల్డింగ్ దట్ కోడ్. ఓకే, సో మనకి ఆల్రెడీ సక్సెస్ వచ్చింది లైక్ లాస్ట్ టైం చూసాం కదా. ఓకే, సో దీంట్లోనే మనము టెస్ట్ కాన్ఫిగరేషన్ చేద్దాం, అంటే మనకు టెస్ట్ రిజల్ట్స్ ఎలా చూపిస్తుంది అనేది మనము కాన్ఫిగర్ చేద్దాం. ఓకే, సో జనరల్గా మనం ఎలా అనుకున్నామంటే లైక్ జే యూనిట్లో మనకి టెస్ట్ రిజల్ట్స్ చూపిస్తుంది అని అనుకున్నాం, రైట్? సో మనం ఆల్రెడీ థియరీ పార్ట్లో చూసాము అది. ఓకే, సో ఇప్పుడు మనము జే యూనిట్ ఎట్లా కాన్ఫిగర్ చేస్తాము, ఓకే, అండ్ హౌ వీ గోనా గెట్ దట్ అనేసి చూసాం. ఓకే, సో ఫస్ట్ ఇక్కడ నేను ఏం చూపించాలనుకుంటున్నా అంటే మీకు ఇక్కడ వర్క్ స్పేస్ అని ఉంది కదా. సో ఈ వర్క్ స్పేస్లోకి వెళ్తే జనరల్గా మనకు ఇక్కడ బిల్డ్లో, ఓకే, సో ఇక్కడ బిల్డ్లో మనకి జనరల్గా టెస్ట్ ఎక్కడెక్కడైతే అనేది మనకి తెలుస్తుంది. ఓకే, సో మనకి ఇక్కడ ప్రస్తుతానికి మాత్రం మనకి ఏ టెస్ట్ కనిపించట్లేదు. ఓకే, బికాజ్ వీఆర్ నాట్ రన్నింగ్ ఎనీ టెస్ట్ యాజ్ ఆఫ్ నో, మనం ఏ టెస్ట్ రన్ చేయట్లేదు కాబట్టి మనకి ఇక్కడ ఏమి టెస్ట్ అనేది మనకి చూపించట్లేదు. ఓకే, సో మనం ఎట్లా టెస్ట్ చేస్తాము అనేది మనం ఇప్పుడు కాన్ఫిగర్ ఎట్లా చేస్తాం అనేది చూద్దాం. ఓకే, లెట్ దిస్ బిల్డ్ కంప్లీట్ టోటల్లీ. ఓకే, సో ఈ బిల్డ్లోకి వెళ్ళి చూసాం. ఓకే, సో ఇఫ్ ఐ సే కన్సోల్ అవుట్పుట్, ఓకే, సో ఇట్స్ స్టిల్ బిల్డింగ్. ఓకే, సో ఇది మనకి సక్సెస్ఫుల్ అని రావాలి. ఆ సక్సెస్ఫుల్ వచ్చిన తర్వాత మనము టెస్ట్ని కూడా కాన్ఫిగర్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, సో నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే విల్ గో టు ది కాన్ఫిగరేషన్ పార్ట్, లెట్ ఇట్ బి రన్నింగ్. ఓకే, సో బిల్డ్ రన్ అవుతూ ఉండనివ్వండి. ఓకే, సో వి గో టు కాన్ఫిగర్. ఓకే, సో కాన్ఫిగర్లో మనము, ఓకే, సో ఇక్కడ మనం రిపాజిటరీ యాడ్ చేస్తాము. ఇది ఆల్రెడీ చూసారు కదా మీరు, రిపాజిటరీ మనం ఎట్లా యాడ్ చేస్తాం అనేది నిన్న. ఓకే, సో ఇక్కడ నేను క్రెడెన్షియల్స్ కూడా ఇచ్చాను, నా క్రెడెన్షియల్స్, బికాజ్ ఇట్స్ ప్రైవేట్ దిస్ వన్. సో ఇక్కడ మనం ఆల్రెడీ చూసాము, క్లీన్ బిల్డ్ చేసాము. ఓకే, సో ఆల్రెడీ బిల్డ్లో ఉంది ఇది. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పబ్లిష్ జే యూనిట్ టెస్ట్ రిజల్ట్స్ రిపోర్ట్ అని ఉంది, రైట్? సో మనం ఏంటంటే మన టెస్ట్ రిజల్ట్స్ అన్నిటిని మనము జే యూనిట్లో పబ్లిష్ చేయాలని అనుకుంటున్నాం. ఓకే, సో ఐ క్లిక్ ఆన్ దిస్. ఓకే, సో ఇక్కడ చూడండి, సో జనరల్గా ఎక్కడ టెస్ట్ రిజల్ట్స్ వస్తాయి మనకి అనేది మనం చూద్దాం ఒకసారి. మీకు మళ్ళీ ఇక్కడ చూపిస్తా. బిల్డ్లో మనకి టెస్ట్ రిజల్ట్స్ అని వస్తుంది. ఓకే, ఇక్కడ లీవ్ గ్రాడల్లో అగైన్ బిల్డ్ అయిపోయి, ఓకే, ఇట్స్ కంప్లీటెడ్. ఓకే, సో బిల్డ్లో ఇఫ్ యూ సీ టెస్ట్ రిజల్ట్స్, రైట్, ఇక్కడ నేను టెస్ట్ రిజల్ట్స్ అని కొడతాను. ఓకే, సో ఇక్కడ టెస్ట్, ఓకే, ఇందులో బైనరీ టెస్ట్ ఉంది అండ్ ఆల్సో మీకు ఇక్కడ ఇంటిగ్రేషన్ టెస్ట్ ఉంది. ఓకే, సో మీరు ఈ పాత్ గుర్తుపెట్టుకోండి. ఓకే, సో మనకు టెస్ట్ రిజల్ట్స్ ఎక్కడ వస్తున్నాయి, బిల్డ్లో టెస్ట్ రిజల్ట్స్లో, ఓకే, టెస్ట్లో వస్తున్నాయి అండ్ ఆల్సో ఇంటిగ్రేషన్ టెస్ట్లో వస్తున్నాయి. ఓకే, సో ఫస్ట్ నేను ఏం చేస్తానంటే కాన్ఫిగర్ కొడతాను ఇక్కడ. ఓకే, గ్రాడెల్లో నా ఈ జాబ్లో నేను ఏం చేస్తానంటే యాడ్ పబ్లిష్ జే యూనిట్ టెస్ట్ రిజల్ట్స్. ఓకే, సో ఇక్కడ మనము ఆ పాత్ ఇవ్వాలి. ఓకే, సో ఎక్కడుంది అది, బిల్డ్లో
ఓకే, టెస్ట్ హైఫన్ రిజల్ట్స్లో టెస్ట్లో ఉంది, రైట్. అండ్ అన్ని టెస్ట్లు మనం ఏ ఫార్మాట్లో ఉన్నాయి, డాట్ స్టార్ XML. ఓకే, ఈ ఫార్మాట్లో ఉన్నాయి. ఓకే, ఇక్కడ ఇంకోటి హెల్త్ రిపోర్ట్ యాంప్లిఫైయర్ ఫ్యాక్టర్. ఓకే, 1% ఫెయిలింగ్ టెస్ట్ కోర్స్ టు 99% హెల్త్. ఓకే, సో నేను 1%కే చూపిస్తున్నా, అంటే ఒక్క ఫెయిల్ అయినా కానీ నాకు టెస్ట్ బయటికి రావాలని చూపిస్తున్నా. ఓకే, సో డస్ నాట్ మ్యాచ్ ఎనీథింగ్, బిల్డ్ ఎగ్జిస్ట్ బట్ నాట్ బిల్డ్ టెస్ట్ రిజల్ట్స్. స్పెల్లింగ్ ఏమైనా తప్పు కొట్టాం మనం, బిల్డ్ టెస్ట్ హైఫన్ రిజల్ట్స్ స్లాష్ టెస్ట్ స్లాష్ TST. ఓకే, డాట్ స్టార్ డాట్ XML. ఓకే, సో విల్ ట్రై టు అప్లై అండ్ ఐ విల్ సే సేవ్. ఓకే, చూద్దాం అది ఎందుకు అది చూపిస్తుంది అనేది మనము చూద్దాము. ఓకే, సో ఇఫ్ ఇట్ ఈస్ నాట్ వర్కింగ్ దెన్ అగైన్ విల్ సీ వాట్ ఈస్ ద ఎర్రర్. ఓకే, సో నేను ఇప్పుడు మళ్ళీ బిల్డ్ నౌ కొట్టాను. ఓకే, సో ఐ వాంట్ టు సీ ద టెస్ట్ రిజల్ట్స్. ఓకే, సో మనము జే యూనిట్లో మనకి ఏ విధంగా మనకి టెస్ట్ చూపిస్తుంది అనేది చూద్దాం ఇప్పుడు. ఓకే, సో జనరల్గా అయితే ఇట్ షుడ్ నాట్ త్రో ఎనీ ఎర్రర్స్. లెట్ us ఫైండ్ అవుట్ లైక్ మనకి అది ఎర్రర్ చూపిస్తుందా లేదా అనేది. ఓకే, ఎర్రర్స్ వస్తూ ఉంటేనే మనకు కూడా తెలుస్తుంటుంది వాట్ మిస్టేక్స్ వీ హ్యావ్ డన్ అని. ఓకే, సో లెట్ us వెయిట్ అండ్ సీ ఇఫ్ దట్ punctuation, whatever the punctuation we have given is right or not. మళ్ళీ ఒకసారి బిల్డ్లోకి వెళ్ళి చూస్తే మనకు అర్థమైపోతుంది వర్క్ స్పేస్లో. ఓకే, సో వర్క్ స్పేస్లో బిల్డ్లో ఓకే ఇంకా బిల్డ్ అవ్వలేదు ఇక్కడ. సో ఇక్కడికి వెళ్ళి చూద్దాం వర్క్ స్పేస్. ఓకే, టెస్ట్ రిజల్ట్స్. ఇక్కడ టెస్ట్లో ఏముంది, టెస్ట్ హైఫన్. ఓకే, సో మనం ఇక్కడ హైఫన్ అనేది మిస్ చేసాం. ఓకే, సో లెట్ ఇట్ బి ఫెయిల్, లైక్ ఫెయిల్ అవ్వనివ్వండి. ఓకే, బట్ ఇక్కడ చూడండి టెస్ట్ హైఫన్ అనేది మిస్ చేసాం మనం ఇక్కడ. ఓకే, టెస్ట్ హైఫన్. ఓకే, టెస్ట్ హైఫన్ స్టార్ డాట్ XML. యా, ఓకే, సో ఆ బిల్డ్లోకి వెళ్ళి చూస్తే మనకు అర్థమయ్యేది, బట్ ఐ హ్యావ్ జస్ట్ ర్యాన్ దట్ బిల్డ్ నౌ. ఓకే, మనకి ఇక్కడ టెస్ట్ రిజల్ట్స్ ట్రెండ్లో ఏమీ చూపించట్లేదు. ఓకే, సో అగైన్ వాట్ విల్ డూ, విల్ బిల్డ్ ఇట్ అగైన్. ఓకే, సో మళ్ళీ ఇది బిల్డ్ని రన్ చేస్తుంది. ఓకే, సో నౌ విల్ గోనా సీ ద రిజల్ట్స్. ఓకే, సో ఇప్పుడు మనం ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ చూపిస్తుంది చూడండి. ఓకే, మనకి టెస్ట్ రిజల్ట్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి. ఓకే, సో ఎన్ని టెస్ట్ ఎన్ని పాస్ అయినాయి, 9 టెస్ట్ పాస్ అయినాయని చూపిస్తుంది ఇక్కడ. ఓకే, సో మీరు ఇక్కడ చూస్తే ఓకే ఫెయిల్డ్ 0, స్కిప్ 0 అండ్ పాస్ 9 అని చూపిస్తుంది. ఓకే, సో మనం ఏం చేసాము, టెస్ట్ లైక్ వర్క్ స్పేస్లోకి వెళ్తే మళ్ళీ మనము బిల్డ్లో టెస్ట్ రిజల్ట్స్లోకి వెళ్తే మనం ఓన్లీ టెస్ట్ మాత్రమే చేసాం, ఇంటిగ్రేషన్ టెస్ట్ మనము ఇంకా టెస్ట్ చేయలేదు. ఓకే, సో ఇంటిగ్రేషన్ టెస్ట్ కూడా టెస్ట్ చేయాలంటే కాన్ఫిగర్లో మళ్ళీ ఇక్కడ మనం టెస్ట్ అని ఇచ్చాం కదా, దీని బదులు మనము 2 ఆస్ట్రిక్ సింబల్స్ ఇచ్చామనుకోండి, ఇట్ విల్ టేక్ ఎవ్రీథింగ్. ఓకే, సో స్టార్ ఇచ్చాను, నేను మళ్ళీ బిల్డ్ చేస్తాను దీన్ని. ఓకే, సో అగైన్ ఐ విల్ సే బిల్డ్ నౌ. ఓకే, సో ఇప్పుడు మనకి ఇంటిగ్రేషన్ టెస్ట్తో పాటు టెస్ట్ రిజల్ట్స్ ప్లస్ ఇంటిగ్రేషన్ రిజల్ట్స్ రెండు కూడా మనకి ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ఓకే, టెస్ట్ రిజల్ట్స్లో. ఓకే, సో ఇప్పుడు మీరు ఇక్కడ చూసినట్టయితే ఓకే, సో ఇట్ ఈస్ ఆల్సో యాక్సెప్టెడ్ ద ఇంటిగ్రేషన్ టెస్టింగ్. ఓకే, సో నార్మల్గా మనకు పాస్ 9 ఉండే కదా, ఇప్పుడు చూడండి. ఓకే, సో ఇట్ ఈస్ షోయింగ్ 46 పాస్. ఓకే, సో ఇంటిగ్రేషన్ టెస్ట్ని కూడా ఇంటిగ్రేషన్ పార్ట్ని కూడా ఇది టెస్ట్ చేసింది. అండ్ మనకు చూడండి బిల్డ్ ఫైల్లో ఫెయిల్డ్ 0, స్కిప్ 0 బట్ అన్నీ పాస్ అయినాయి. ఓకే, సో ఈ విధంగా మీరు టెస్ట్ రిజల్ట్స్ ట్రెండ్స్ని చూసుకోవచ్చు. ఓకే, మీకు ఏదైనా ఫెయిల్ అయింది అనుకోండి, అప్పుడు మీరు అది ఎందుకు ఫెయిల్ అయింది అనేది కూడా మీకు నోటిఫికేషన్ మీరు ఆ డెవలపర్కి సెండ్ చేయొచ్చు. ఓకే, సో దిస్ ఈస్ ద మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ ది JUnit టెస్టింగ్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనము జాకోకో చూద్దాం. ఓకే, సో జాకోకో ఈజ్ ద కోడ్ కవరేజ్. సో కోడ్ కవరేజ్ అంటే ఏంటంటే మనకి ఇప్పుడు ఎంత టెస్ట్ అయింది, ఎంత టెస్ట్ అవ్వలేదు కోడ్ అనేది మనకి చూపిస్తుంది అనమాట అది. ఓకే, సో దానికోసమని మనము జాకోకో టూల్ని ఇన్స్టాల్ చేయాలి. ఓకే, సో జనరల్గా అది సపరేట్ ప్లగిన్
డిఫాల్ట్ ప్లగిన్స్లో రాదు. ఓకే, సో వీ హ్యావ్ టు ఇన్స్టాల్ ఇట్ యాజ్ అ సపరేట్ ప్లగిన్. ఓకే, సో మీరు మేనేజ్ ప్లగిన్స్లోకి వెళ్తే ఓకే, సో మీకు యాక్చువల్గా జాకోకో అని కొట్టారనుకోండి, మీకు అది విజిబుల్లోకి వచ్చేస్తుంది. ఓకే, సో ఇఫ్ మనము సెర్చ్ చేసామనుకోండి జాకోకో అని. ఓకే, సో ఇక్కడ వచ్చేసింది చూడండి. ఓకే, సో ఇన్స్టాల్ వితౌట్ రీస్టార్ట్ కొడుతున్నాను నేను. ఓకే, సో అది ఇన్స్టాల్ అవుతుంది. ఓకే, జాకోకో అనేది. సో ఇది మనకి కోడ్ కవరేజ్ టూల్. ఓకే, సో ఇది ఇన్స్టాల్ చేసిన తర్వాత మనకి పోస్ట్ బిల్డ్లో మనం ఎక్కడైతే జే యూనిట్ చేసామో అక్కడ ఇది ఇప్పుడు జాకోకో కూడా మనకి టెస్ట్ రిజల్ట్స్లో కనిపిస్తుంది. ఓకే, ఇంతకుముందు మనకి జే యూనిట్ చేసినప్పుడు మనకు అది లేదు. ఓకే, సో ఐ విల్ గో టు జెన్కిన్స్ మళ్ళీ. ఓకే, సో మన జాబ్లోకి వెళ్తా నేను. ఇక్కడ కాన్ఫిగర్ అని కొట్టా అనుకోండి. ఓకే, సో ఇక్కడ కిందికి వెళ్ళాక మనకి ఇక్కడ యాడ్ పోస్ట్ బిల్డ్ యాక్షన్స్ ఉంది కదా. సో ఇక్కడ చూడండి, రైట్, రికార్డ్ జాకోకో కవరేజ్ రిపోర్ట్ అని వచ్చింది. రైట్, అయితే ఇది డిఫాల్ట్ కాదు, మనం ప్లగిన్ ఇన్స్టాల్ చేసాం కాబట్టి మనకి ఆ జాకోకో రిజల్ట్ అనేది మనకి కనిపిస్తుంది. ఓకే, సో మనం ఏం చేద్దామంటే ఇప్పుడు విల్ క్లిక్ ఆన్ దిస్. ఓకే, ఓకే, సో ఇదంతా డిఫాల్ట్గా వదిలేస్తాను నేను. ఓకే, సో ఎగ్జిక్యూటబుల్స్, క్లాసెస్, ఓకే, ఇవన్నీ అది మానిటర్ చేస్తుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి మనము ఇక్కడ క్లీన్ బిల్డ్ అన్నాం కదా. సో క్లీన్ బిల్డ్తో పాటు మనము జాకోకో టెస్ట్ రిపోర్ట్. ఓకే, అండ్ జాకోకో ఇంకోటి ఏంటిది మనది టెస్ట్ రిపోర్ట్లో ఇంటిగ్రేషన్ టెస్ట్ రిపోర్ట్. రైట్, ఇంటిగ్రేషన్ టెస్ట్ రిపోర్ట్. ఓకే, సో ఈ రెండు చూపిమని మనము చెప్తున్నాం దానికి. ఓకే, సో జాకోకో టెస్ట్ రిపోర్ట్ ఒకటి అండ్ జాకోకో పేస్ వచ్చింది. ఓకే, యా, సో నౌ ఐల్ సే అప్లై అండ్ ఐల్ సే సేవ్. సో మళ్ళీ మనము బిల్డ్ చేద్దాం. ఓకే, సో ఎప్పుడైనా 2 బిల్డ్స్ చేయాలి. 2 బిల్డ్స్ చేస్తే మనకి ట్రెండ్స్ కనిపిస్తాయి. ఓకే, సో ఇందాక మనము చేసిన జే యూనిట్లో కూడా మీకు ఒక్కసారి ట్రెండ్ కనిపించకపోతే 2 టైమ్స్ క్లిక్ చేయండి. ఓకే, సో 2 టైమ్స్ బిల్డ్ రన్ చేయండి. సో దట్ మనకి 2 టైమ్స్ మనకి బిల్డ్ చూపిస్తుంది అది. ఓకే, సో లెట్ దిస్ బిల్డ్ రన్. ఓకే, సో ఇది సక్సెస్ఫుల్ అయిందనుకోండి, మనకేంటంటే జాకోకో రిపోర్ట్లో మనకి కోడ్ ఎంత కవరేజ్ అవుతుంది అనేది మనకి కోడ్ రిపోర్ట్లో చూపిస్తుంది అది. ఓకే, సో విల్ వెయిట్ ఫర్ దిస్ బిల్డ్ టు కంప్లీట్. ఈ బిల్డ్ అయ్యే వరకు మనం వెయిట్ చేద్దాము. వెయిట్ చేసిన తర్వాత ఆ ట్రెండ్స్ ఎలా ఉంటాయో చూద్దాం. ఓకే, ఇప్పుడు నా బిల్డ్ రన్ అయిపోయింది. ఓకే, సో నా 6th బిల్డ్. ఓకే, సో ఇక్కడ చూడండి మనకి కోడ్ కవరేజ్ ట్రెండ్ ఇక్కడ ఫామ్ అయింది. ఓకే, సో అండ్ ఆల్సో కోడ్ కవరేజ్ ట్రెండ్ ఇక్కడ మనకి చూపిస్తుంది. ఓకే, సో ఎంత కోడ్ కవరేజ్ అయింది ఎంత అనేది మనము ఇది క్లిక్ చేస్తే మనకి కోడ్ కవరేజ్ చూపిస్తుంది. ఓకే, సో ఇక్కడ మీరు చూస్తే రెడ్ అండ్ గ్రీన్లో కనిపిస్తుంది కదా. సో ఇది ఏంటంటే మనకి చూపిస్తుంది అనమాట ఎంత కోడ్ కవర్ అయింది, ఈ కోడ్లో ఎంత రెడ్ ఉంది, ఎంత గ్రీన్ ఉంది, అంటే ఎంత కోడ్ ఇది కవర్ చేసింది, ఎంత కోడ్ ఇది కవర్ చేయలేదు అనేది మనకి క్లియర్గా చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ ఫెయిల్ కనిపించేది ఇక్కడ. ఓకే, సో ఇక్కడ చూస్తే చూడండి ఇది రెడ్లో కనిపిస్తుంది. ఓకే, సో ఏది చేయలేదని చూపిస్తుంది. ఓకే, ఈ మెథడ్లో ఈ రెడ్ అనేది ఇది చేయలేదని చూపిస్తుంది. అండ్ ఇది రెడ్ గ్రీన్లో చూసాము. సో దట్ ఇట్ విల్ షో రెడ్ అండ్ గ్రీన్. ఓకే, సో ఇక్కడ చూడండి ఇది కోడ్లో ఇది కవర్ అయింది, బట్ ఇవి కవర్ అవ్వలేదని చూపిస్తుంది మనకు. ఓకే, సో ఈ విధంగా మనకు కోడ్లో మనకి ఏమేమి కవర్ అయినా ఏమేమి కవర్ అవ్వలేదు అనేది మనకి ఇది క్లియర్గా చూపిస్తుంది అనమాట. ఓకే, సో దట్ ఈస్ ద యూస్ ఆఫ్ ద కోడ్ కవరేజ్ రిపోర్ట్. ఓకే, ఈ విధంగా మనము కోడ్ కవరేజ్ ఎంత ఉంది అనేది మనము చెక్ చేసుకోవచ్చు. ఓకే, సో దిస్ ఈజ్ హౌ వీ డూ టెస్టింగ్ ఇన్ ది జెన్కిన్స్. ఓకే, సో మీకు ఒక క్లియర్ ఓవర్వ్యూ వచ్చిందని అనుకుంటున్నాను. ఓకే, సో మనం ఇంకోటి అనుకున్నాము లైక్ వీ ఆల్సో సెడ్ లైక్ ఆర్టిఫాక్ట్స్ని ఆర్కైవ్ చేయడం. ఓకే, సో అది కూడా మనం థియరీ పార్ట్లో చూసాము. ఓకే, సో ఇన్ ద సేమ్ వే మీరు కిందికి వెళ్ళారనుకోండి ఇక్కడ. ఓకే, యాక్షన్లో సో ఇక్కడ మీకు ఆర్కైవ్ ద ఆర్టిఫాక్ట్స్ అని చూసారా. ఓకే, సో ఇప్పుడు నేను ఆర్కైవ్ ద ఆర్టిఫాక్ట్స్ అని కొట్టాననుకోండి. ఓకే, సో ఇక్కడ చూడండి మనకి ఆర్కైవ్ ద ఆర్టిఫాక్ట్స్ అని వస్తుంది. ఓకే, సో నేను ఏదైనా బిల్డ్ని ఆర్కైవ్ చేయాలనుకుంటాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా బిల్డ్లో నేను లైబ్రరీస్లో జార్ ఫైల్స్ని ఆర్కైవ్ చేయాలనుకుంటున్నాను. ఓకే, సో star.jar. ఓకే, సో ఇప్పుడు నేను అడ్వాన్స్లోకి వెళ్తే ఓకే నాకు ఫింగర్ ప్రింట్ ఆల్ ఆర్కైవ్ ఆర్టిఫాక్ట్స్ అని ఉంది. ఓకే, సో ఇది సెలెక్ట్ చేస్తా అండ్ ఆల్సో ఆర్కైవ్ ఆర్టిఫాక్ట్స్ ఓన్లీ బిల్డ్ సక్సెస్ఫుల్. ఓకే, బిల్డ్ సక్సెస్ అవుతేనే నేను ఆ ఆర్టిఫాక్ట్ని ఆర్కైవ్ చేస్తాను. ఫింగర్ ప్రింట్ అంటే ఏంటంటే మనము ఈ ఆర్టిఫాక్ట్ని ఏదైతే ఈ ఆర్టిఫాక్ట్ని మనము
ఆర్కైవ్ చేస్తున్నామో ఆ ఆర్టిఫాక్ట్ని ఇంకా ఎవరైనా ఏ ప్రాజెక్ట్లో అయినా యూజ్ చేశారనుకోండి, మనకు ఆ ఫింగర్ ప్రింట్లో మనకు ఆ డేటా అంతా చూపిస్తుంది అనమాట. ఓకే, సో దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ద ఫింగర్ ప్రింట్స్. ఓకే, సో ఇప్పుడు నేను సేవ్ చేసేసాను. ఓకే, సో వాట్ ఐల్ డూ, ఐల్ రన్ ద బిల్డ్ అగైన్. ఓకే, సో బిల్డ్ రన్ చేసిన తర్వాత మనకు ఆర్టిఫాక్ట్స్ ఎక్కడ క్రియేట్ అయ్యాయా లేదా అని కూడా మనము చెక్ చేయొచ్చు. ఓకే, సో లెట్ ఇట్ రన్. ఇప్పుడు చూడండి, మనము ఫస్ట్ బిల్డ్ చేసినప్పుడు ఎంత ఫాస్ట్గా అయింది, మనకి బిల్డ్ చాలా ఫాస్ట్గా అయిపోయింది, రైట్? కానీ ఇప్పుడు చాలా టైం పడుతుంది, ఎందుకంటే వీ హ్యావ్ యాడెడ్ సో మెనీ థింగ్స్. మనము గేట్ రిపాజిటరీని యాడ్ చేసాము, అక్కడి నుంచి కోడ్ తీసుకుంటున్నాము, దాన్ని బిల్డ్ చేస్తున్నాము, అండ్ ఆల్సో వీఆర్ రన్నింగ్ JUnit టెస్ట్ రన్ చేస్తున్నాము, టెస్ట్ రిజల్ట్స్ పైన ఆల్సో ఇంటిగ్రేషన్ టెస్ట్ రిజల్ట్స్ పైన రన్ చేస్తున్నాము, అండ్ తర్వాత కోడ్ కవరేజ్ టూల్ జాకోకో రన్ చేస్తున్నాము. జాకోకో కూడా వీఆర్ రన్నింగ్ ఆన్ ద జాకోకో టెస్ట్ అండ్ ఆల్సో ఆన్ ద ఇంటిగ్రేషన్ టెస్ట్. ఓకే, సో టెస్ట్ రిజల్ట్స్లో మనం 2 టైప్స్ ఆఫ్ టెస్ట్ చూస్తున్నాము, యూనిట్ టెస్ట్ అండ్ ఆల్సో ది ఇంటిగ్రేషన్ టెస్ట్. ఓకే, సో అందుకనే మళ్ళీ దానిపైన మనం ఇప్పుడు ఏం చేసాము, అగైన్ వీఆర్ ట్రైంగ్ టు ఆర్కైవ్ ది ఆర్టిఫాక్ట్స్ ఆఫ్ ది జార్ ఫైల్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మనము ఆర్కైవ్ చేయడానికి ట్రై చేస్తున్నాము, అండ్ ఆర్కైవ్ అయిన ఆర్టిఫాక్ట్స్ కూడా ఎలా చూపిస్తుందో చూస్తున్నాం అనమాట. ఓకే, సో దానికోసమనే ఈ బిల్డ్స్ ఏమైందంటే చాలా టైం పడుతుంది. ఓకే, సో ఇట్ ఈస్ నాట్ లైక్ వాట్ వీ హ్యావ్ డన్ ఎస్టర్డే ఆర్ డే బిఫోర్, రైట్? మనం అప్పుడు ఎట్లా ఫాస్ట్గా అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇది బిల్డ్ అయిపోయింది. ఓకే, ఇక్కడ చూసినట్టయితే లాస్ట్ సక్సెస్ఫుల్ ఆర్టిఫాక్ట్స్ ఇక్కడ కనిపిస్తుంది, చూడు, గ్రేడల్ హైఫర్ ఇనిషియలైజర్ జార్ ఫైల్ కనిపిస్తుంది ఇక్కడ. ఓకే, సో ఇప్పుడు నేను ఇది క్లిక్ చేశాను అనుకోండి, ఇక్కడ చూడవచ్చు మనం. ఓకే, సో ఈ జార్ ఫైల్స్ని మనము ఇక్కడ చూడొచ్చు. ఓకే, సో ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్లో దీన్ని డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. ఈ జార్ ఫైల్ని నేను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది క్లిక్ చేశాను అనుకోండి, జిప్ ఫైల్ కింద మనము డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే ఓకే, సో ఇక్కడ చూడండి మనకి మొత్తం ఇది ట్రెండ్స్ చూపిస్తుంది అనమాట. ఓకే, సో ఇది నా బిల్డ్ ట్రెండ్స్, ఆర్టిఫాక్ట్స్ మొత్తం నా గిట్ ఎక్కడి నుంచి వస్తుంది, అండ్ ఆల్సో నా టెస్ట్ రిజల్ట్స్ ఏమేమి ఉన్నాయో అన్నీ చూపిస్తుంది. ఓకే, ఇట్ ఈస్ సేయింగ్ నో ఫెయిల్యూర్, అండ్ ఆల్సో మనము కోడ్ కవరేజ్ రిపోర్ట్ కూడా ఇక్కడ చెక్ చేయొచ్చు. ఓకే, సో దిస్ ఈస్ హౌ వీ కెన్ డూ, దిస్ ఈస్ హౌ వీ కెన్ ఆర్కైవ్ అవర్ ఆర్టిఫాక్ట్స్. ఓకే, సో ఈ విధంగా మనము ఆర్టిఫాక్ట్స్ అన్నిటిని మనము ఆర్కైవ్ చేసుకోవచ్చు. ఓకే, సో మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, సో అగైన్ ఇఫ్ ఐ గో హియర్, ఓకే, ఇక్కడ చూడండి మనకి ఈ జార్ని క్లిక్ చేశాను అనుకోండి, మళ్ళీ ఇట్ విల్ సే డౌన్లోడ్. ఓకే, సో మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ ఇది డౌన్లోడ్ చేసుకోవడానికి ఈ విధంగా ఉంటుంది. ఓకే, సో ఇది ఓకే, ఇక్కడ చూడండి సి ఫింగర్ ప్రింట్స్ అనేది ఇక్కడ క్లిక్ చేసాం అనుకోండి, ఇట్ ఈస్ ఆల్సో షో ద ఫింగర్ ప్రింట్స్. ఓకే, సో ఇక్కడ మోర్ డీటెయిల్స్ అని కొడితే ఏ బిల్డ్ యూజ్ చేస్తుందో చూపిస్తుంది అనమాట. ఓకే, సో గ్రాడల్ అనే జాబ్ 7th బిల్డ్ ఈ జార్ ఫైల్ని యూజ్ చేస్తుందని చూపిస్తుంది. ఓకే, సో ఇది MD5 హ్యాష్ ఫైల్, అండ్ ఆల్సో ఇప్పుడు వేరే ప్రాజెక్ట్ వేరే జాబ్ ఏదైనా యూజ్ చేస్తుంది అనుకోండి, ఆ జాబ్స్ అన్ని ఈ జార్ని ఏదైతే యూజ్ చేస్తుందో ఆ జాబ్స్ అన్ని మనకి ఇక్కడ డిస్ప్లే అవుతాయి అనమాట. సో దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ద ఆర్కైవింగ్ యువర్ ఆర్టిఫాక్ట్. ఓకే, సో దట్ మీకు వేరే ప్రాజెక్ట్లో కూడా మీరు ఈ ఆర్టిఫాక్ట్ని ఈ ఆర్కైవ్ ఆర్టిఫాక్ట్ని మీరు యూజ్ చేయొచ్చు. ఓకే, సో దట్ ఈస్ ద మెయిన్ అడ్వాంటేజ్. ఓకే, సో దిస్ ఈస్ వాట్ ద టెస్టింగ్ అండ్ దిస్ ఈస్ వాట్ ద ఆర్కైవింగ్. సో we have completed almost all the labs basics, so it is done. Then నెక్స్ట్ వచ్చేసి జెన్కిన్స్ అడ్మినిస్ట్రేషన్ చూసాము. మనం జెన్కిన్స్ అడ్మినిస్ట్రేషన్లో ఆల్రెడీ అనుకున్నాం కదా, సో విల్ సీ హౌ వీ కెన్ క్రియేట్ ది యూజర్స్, అండ్ మనము సెక్యూరిటీ ఎలా ఇస్తాము యూజర్స్ని, అండ్ ఆల్సో హౌ వీ కెన్ యూజ్ రెస్ట్ API టు కనెక్ట్ టు ది జెన్కిన్స్. ఆ తర్వాత డిస్ట్రిబ్యూటెడ్ బిల్డ్స్ అంటే కూడా ఏంటో చూద్దాం. ఓకే, then after that we'll see the pipeline jobs, how the continuous delivery pipeline jobs ఎలా ఉంటాయి కూడా మనం చూద్దాం. ఓకే, so this is for today and hope you guys have enjoyed this video. Please stay tuned and share our videos with your friends and family. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, అండ్ నెక్స్ట్ వీడియోస్ కోసం వెయిట్ చేయండి. సో విల్ రిలీజ్ అనదర్ వీడియో ఆఫ్ ద జెన్కిన్స్ అడ్మినిస్ట్రేషన్. సో ప్లీజ్ బీ స్టే ట్యూన్డ్ అండ్ కమెంట్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ అండ్ ఫీడ్బ్యాక్స్ కూడా మాకు సెండ్ చేస్తూ ఉండండి, అండ్ కీప్ వాచింగ్ us. థ్యాంక్ యూ వెరీ మచ్. మా ఛానల్కి అందరు సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ.